వెల్కమ్ టు J6 న్యూస్. నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ వల్ల ఓ అవినీతి తిమింగలం చిక్కింది. ఇంటి నిర్మాణం కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గొట్టుముక్కల పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కాడు. పంచాయతీ కార్యదర్శి గంగమోహన్ ఓ ఇంటి నిర్మాణం కోసం లంచం అడగడంతో దరఖాస్తుదారుడు ఏసీబీని ఆశ్రయించాడు. 18,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడికి సంబంధించిన ఇంటికి ఇంటి నంబరు కేటాయించడంలో, అలాగే బహిరంగ స్థలానికి అసైన్మెంట్ నంబర్లను మంజూరు చేయడంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అధికారిక అనుమతిని చూపించేందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి కట్కం గంగామోహన్ 20,000 లంచాన్ని డిమాండ్ చేశాడు. ఫిర్యాదుదారుడి అభ్యర్థన మేరకు లంచం మొత్తాన్ని 18,000కి తగ్గించి తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు. ఎట్లుంటుంది ఏసీబీ డాడీ అంటే అట్లా ఉంటుంది. రిజిస్ట్రేషన్ కాదని 25,000 అడిగిండు. ఫస్ట్ మర్ర అడిగితే మర్ర పోతే 20 తక్కువ చేసేసి అది ఎంత 2,000 ల్యాండ్ గురించి రిజిస్ట్రేషన్ అంత తక్కువ 15 దాకా అడిగితే లేదన్న.